ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా అని. మనకు తెలిసినటువంటి వాక్యాలు ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉంటాడు, ఆయన మనకు ఆశ్రయ దుర్గము, ఆయన మన కొండ, మన కోట, ఆయన మనకి నమ్మదగిన దేవుడు. ఇలాంటి వచనాలే మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు నేను మీకు దగ్గర అవుతూ ఉంటానో, అప్పుడప్పుడు మీ క్రియలు సరిలేకపోతే, మీ ప్రవర్తన విధానం సరిలేకపోతే, మీ మాటలు సరిలేకపోతే, అప్పుడప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా కూడా వెళ్ళిపోతూ ఉంటాను అనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు మాట్లాడుతాడు. ఎప్పుడు దగ్గరే ఉంటాను అనుకుంటున్నారా? ఎప్పుడు దగ్గరే ఉండే దేవుడిని అనుకుంటున్నారా? దూరమున నుండి దేవుడను కూడా అనే విషయాన్ని దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. ద్వితీయోపదేశ కాండం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఎలా అనగా మనకు సమీపముగానున్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు, అలాగా ఆయనలాగా ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు మనకి సమీపంగా ఉన్నట్టు ఏ జనానికి కానీ ఏ దేవుడు కానీ ఆ విధంగా సమీపంగా ఉండే దేవుడే లేడు అనేది అక్కడ రాయబడిన మాట పిల్లారా. ఆయనకి మనతో ఉండటం అంటే ఇష్టం, ఆయన పిల్లలకి ఆదుకోవడం అంటే ఇష్టం. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు, అగ్నిగుండంలోనికి వారి మధ్యలోకి వచ్చి కాపాడిన తర్వాత నెబుకద్నెజరు రాజు అంటాడు, ఈ విధముగా రక్షించే దేవుడిని నేను ఎక్కడ చూడలేదు, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఈయనగాక మరి ఏ దేవుడు లేడు అని నెబుకద్నెజరు రాజు స్టేట్మెంట్ ఇస్తాడు. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన నీ మొర ఆలకించి నీ కష్టకాలంలో, నీ బాధల్లో, నీ ఇరుకుల ఇబ్బందులు అన్నిట్లో నీతో కూడా ఉండి నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉండను గనుక యోసేపు అంతకంతకు వర్ధిల్లెను అని వాక్యంలో చదివినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఎన్ని కష్టాలు పడ్డాడండి యోసేపు, ఎన్ని కష్టాలు. అసలు ఆ కష్టాల్లో, ఆ బాధల్లో దేవుడు తోడుగా ఉన్నట్టు అసలు ఎక్కడుంది? ఎప్పుడు కష్టాలే కదా అని అనిపిస్తుంది అతని యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు. అయితే పిల్లారా, యోసేపు విషయంలో మనం ఆలోచన చేస్తే, మనమే యోసేపుని కనుక అడిగామనుకోండి, యోసేపు అంటాడు, అయ్యా అన్ని కష్టాలు తట్టుకొని నిలబడ్డానంటే ఆయన నాతో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి పోతీఫర్ ఇంట్లో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఐగుప్తు దేశాన్ని ఆశీర్వాదకరంగా యోసేపు ద్వారా దేవుడు చేశాడు. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు నాతో ఉన్నాడా లేడా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు స్థిరంగా ఉండగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా నీ క్రియల వలన దేవుణ్ణి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. నీ క్రియల వలననే దేవుణ్ణి దూరం చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది అనే సంగతి జ్ఞాపకం చేసుకో. నీ క్రియలు సరిలేకపోతే కోల్పోతావు, నీ క్రియలు సరిగా ఉంటే సంపాదించుకుంటావు. 22వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం ఒకసారి. చూడండి, 22వ కీర్తన 11వ వచనమా. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడును లేడు, నాకు దూరముగా ఉండకు. ఇది దావీదు ప్రార్థన. అయ్యా శ్రమ వచ్చింది, నేను ఎవరి దగ్గరికి వెళ్దామన్నా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు.
నీవు మాత్రం నాకు దూరముగా ఉండకము. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా నువ్వు? దేవుడా, నువ్వు నాకు దూరం అవ్వద్దు, నువ్వు నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను, నువ్వు నా దగ్గరే ఉండాలయ్యా అనేటటువంటి ప్రార్థన నువ్వు ఎప్పుడన్నా చేసావా? దేవుడు నాకు దగ్గరగా ఉంటున్నాడా, దూరంగా ఉంటున్నాడా అని ఎప్పుడైనా ఆలోచించావా? దావీదు కీర్తనలో తరచుగా మనం చూస్తూ ఉంటాం. నాకు దూరంగా ఉండక 19వ వచనం కూడా చూద్దాం. 22వ అధ్యాయం 19వ వచనం కూడా. యెహోవా, దూరముగా నుండకము, నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయము. దావీదుకి దేవుడు దూరం అయిపోయినప్పుడు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఆ అనుభవం ఉంది. దేవుడు తనతో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఆ అనుభవం కూడా ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో మరి దేవుడు దూరం అయిపోయినప్పుడు ఎలా ఉంటుంది, దేవుడు దగ్గరగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటుందనే గ్రహింపు లేకపోతే అది గుడ్డి భక్తి అండి. ఏం భక్తి చెప్పండి? అది గుడ్డి భక్తి. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని అయ్యా, నువ్వు నాకు దూరముగా ఉండకము, నా బలమా, నన్ను విడిచిపెట్టొద్దు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. దేవుడు మనతో ఉండేటట్లుగా మన ప్రవర్తన విధానాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా. వారి నోటికి సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు నీవు దూరముగా ఉన్నావు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలిరా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, నాకు మొరపెట్టు, నేను నీ మొర ఆలకిస్తాను. నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటాను అన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటాను అన్నాడు. నిజంగా మొరపెట్టడం ఏంటి, అబద్ధంగా మొరపెట్టడం ఏంటి అంటే, అమ్మా వినండి, నిజముగా మొరపెట్టడం అంటే నీ ప్రార్థన నిజమైనదో కాదో ఆయనకి అర్థమైపోతుంది. అమ్మా వింటున్నారా? నీ ప్రార్థన నిజమైనదో కాదో దేవుడికి తెలుసండి. ఎన్ని తప్పులు చేసినా ప్రార్థన మాత్రం మానను నేను అనుకుంటూ ఉంటారు కొంతమంది. నేను లోకంలో ఎలాగైనా తిరగని, ప్రార్థన మాత్రం నేను కరెక్ట్గా చేస్తాను అని అనుకునే వారి కోసం ఈరోజు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నేను ఎలాగో ఉండని ప్రార్థన మాత్రం చేస్తాను అంటే అర్థం ఏంటంటే, నా ప్రార్థన దేవుడు వింటే చాలు, ప్రార్థన దేవుడు వింటే చాలు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. దేవుడు కూడా వినటమే కదా నీకు కావాలి, తప్పకుండా వింటాను, నా చెవులు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాయి, కానీ నేను మాత్రం నీ దగ్గర ఉన్నాను. నేను మాత్రం నీ దగ్గర ఎందుకు? నీ క్రియలు సరిగా లేవు, నువ్వు చేస్తుంది ప్రార్థన, నువ్వేం కోరుకుంటున్నావు? దేవుడు నా ప్రార్థన వింటే చాలు అనుకుంటున్నావు. వింటాడు అంతే, కానీ ఎంత మాత్రం నీ జీవితంలో కార్యం చేయడు. ఎందుకంటే నీ క్రియలు సరిగా లేవు, నీ ప్రవర్తన విధానం సరిగా లేదు. ఎప్పుడైనా చూడండి, ప్రార్థన, వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన అప్పుడే దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగేటట్లుగా చేస్తుంది. కానీ వాక్యానుసారమైన జీవితం వద్దట, ఓన్లీ ప్రార్థన ఉంటే చాలు. అప్పుడు దేవుని కార్యాల కోసం మనం ఆశపడకూడదు. మనం ఏం ఆశపడుతున్నాం? దేవుడు నా మొర ఆలకిస్తే చాలు అనుకున్నా, అంతే, వింటాను, నా చెవులు ఎప్పుడు నీ దగ్గరే ఉంటే వింటాను, కానీ నేను మాత్రం నీకు చాలా దూరంగా ఉంటాను. అందుకని చాలామంది చూడండి, గంటలు గంటలు ప్రార్థన చేస్తారండి, కానీ వారి ప్రార్థనకు మాత్రం ఎప్పుడు జవాబు మాత్రం రాదు. ఎందుకంటే దేవుడు వారి ప్రార్థన వింటాడు. వారి నోటికి ఆయన చెవులు దగ్గరగా ఉంటే కానీ ఆయన మాత్రం వారి అంతరింద్రియములకు దూరముగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. ఎలాంటి ప్రార్థనా జీవితం నీకు దేవుడు విని సమాధానం ఇచ్చే ప్రార్థన నీకు కావాలా?
విని ఊరుకు వింటే చాలు, తెగిపోయినా పర్వాలేదు అని అంటే నువ్వు ఎలాగన్నా ఉండు. కానీ నీ జీవితము వాక్యానుసారమైనదిగా, క్రమమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ఎంతమంది ఈరోజు దేవునికి దగ్గరగా ఉంటున్నారు? దినదినము రోజు రోజుకి దేవుడికి దగ్గరయ్యేటట్లుగా ఉండాలి మన ప్రవర్తన విధానం. రోజు రోజుకి దేవునికి దగ్గరయ్యేటట్లుగా ఉండాలి మన విశ్వాసం. రోజు రోజుకి దేవునికి దగ్గరయ్యేట మన ఆధ్యాత్మిక జీవితం. క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదనగా ఉంది అంటాడు పౌలు భక్తుడు. ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం, రోజులు గడిచే కొద్ది రోజు దేవుడికి దగ్గరగా రావాలి. క్రీస్తు స్వారూప్యం మనలోకి రావాలి. అలాంటి ఒక మార్పుని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నా నువ్వు ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగే అలాగే ఉన్నావంటే అర్థం ఏమిటంటే దేవుడు కోరుకున్నటువంటి మార్పు నీ జీవితంలో జరగట్లేదు. దేవుని మందిరానికి దగ్గరగా ఉండి చాలామంది పరలోకానికి మాత్రం దూరంగా జీవిస్తున్నారు. మందిరానికి దగ్గరగా ఉంటే చాలు, పరలోకం సంగతి ఎవరు చూశారు? మందిరానికి దగ్గరగా ఉండడానికి నీ ప్రవర్తన విధానాన్ని గుమ్మంలో నిలబడి చెక్ చేసే మందిరంలోకి పంపించరండి. ఇక్కడ నీకు అడ్డే లేదు. బయట ఎన్ని వేషాలు వేసినా, ఎంత నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినా, తిన్నగా వచ్చి ముందు లైన్లో కూర్చున్నా నిన్ను అడిగేవాడు ఎవడు లేడు. కానీ పరలోకంలో అలా కుదరదండి. పరలోకంలో నీ జీవితం అంతా పరీక్షించబడుతుంది. నీ క్రియలు పరీక్షించబడతాయి. నీ జీవితం సరిగా ఉందా లేదా, వాక్యానికి సరిపోతుందా లేదా, నీకోసం నీ సేవకుడు నీకోసం బోధించే బోధ నేను సరి అయిన మార్గంలో నడిపిస్తుందా లేదు, ఇవన్నీ కూడా పరీక్షించిన తర్వాతే దేవుడు నిన్ను పరలోకానికి అనుమతిస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి దగ్గరగా ఉంటే చాలు, పరలోకానికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటే ఖచ్చితంగా దుష్టుడైన సాతాను నిన్ను దారి తప్పిస్తున్నాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తాను. దేవునికి నేను దగ్గరగా ఉండాలి అనుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మన జీవితం ఎలా, మన ప్రార్థన నిజమైన ప్రార్థనగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం. ఇది ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడిన మాట. అబద్ధమునకు దూరముగా ఉండవు. నేను నీకు దగ్గరగా ఉండాలంటే నీవు అబద్ధమునకు దూరముగా ఉండాలి. నీ భక్తి నిజమా అబద్ధమా? నీ విశ్వాసము నిజమా అబద్ధమా? నీ ప్రార్థన నిజమా అబద్ధమా అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఇక్కడ దైవజనుడికి మనం ఆదివారం కనబడతాం, మళ్ళీ తర్వాత కనబడం. ఆయన కొన్నిసార్లు ఆయనకు తెలియకపోవచ్చు నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో ఆయనకు అర్థం కాకపోవచ్చు. కానీ పరలోకమందున్న దేవుని కళ్ళు మనం కప్పగలము. ఆయన ఎప్పుడు మనల్ని పరీక్షించి చూస్తూనే ఉంటాడు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు పనిలో ఉన్నప్పుడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు, నువ్వు మందిరంలో ఉన్నప్పుడు, నువ్వు బయట ఉన్నప్పుడు, అన్ని వేళలా ఆయన నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తాడు. అబద్ధమునకు దూరముగా ఉండవు. యథార్థమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తి జీవితంలో దేవుడికి దగ్గరగా ఉండేటట్లుగా మన ప్రవర్తన విధానాన్ని ఎలా మార్చుకోగలుగుతున్నాం? ప్రభువా ప్రభువా అని వారు నన్ను పిలుస్తారు కానీ వారి పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు శాస్త్రులు పరిశీలన గురించి మాట్లాడు. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది అంటారు. అట్టి వారు ఎప్పటికీ దేవుని సంపాదించుకోలేరు. ఎప్పటికీ దేవుని సంపాదించుకోలేరు.
మరొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. చూడండి, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. చాలు చాలు చాలు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఈరోజు చాలా మంది వారి యొక్క భక్తి జీవితంలో దేవుణ్ణి కోల్పోతున్నారు. దేనికో తెలుసా అండి? దేవుని విసికించుట ద్వారా. చెప్పండి, దేవుని విసికించుట ద్వారా. దేవుడు కూడా విసిగిపోతాడా అని మనం ఆలోచన చేస్తే 95వ కీర్తన 10వ వచనాన్ని మనం చదివితే, ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను. 40 సంవత్సరాల కాలం ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను. వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గం తెలుసుకోలేదు కాబట్టి వారెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని వారి నిమిత్తమై నేను ప్రమాణము చేయుచున్నాను అంటాడు. ఎంతకాలం విసిగించారట? 40 సంవత్సరాలు విసిగించారు. 40 సంవత్సరాల కాలం దేవుడు వారితో విసిగిపోయాడు. ఈరోజు చాలా మంది దేవుడిని సంపాదించుకోవట్లేదండి, పోగొట్టుకుంటున్నారు. దేన్ని బట్టి తెలుసా? దేవుని విసిగించడం ద్వారా. దేన్ని బట్టి చెప్పండి? దేవుని విసిగించడం ద్వారా. ఒక్కసారి ఆలోచించారు. మన ఇంట్లో పిల్లలు మనల్ని విసిగిస్తూ ఉంటారు కొన్నిసార్లు. దేన్ని బట్టి విసిగిపోతూ ఉంటాం? చెప్పిందే 10 సార్లు చెప్పిందే 10 సార్లు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విసుకొచ్చేస్తుంది కదండి. భార్యాభర్తలు ఇద్దరు చాలా సీరియస్గా గొడవ పడుతూ ఉన్నారు. చాలా సీరియస్గా, చాలా కోపంగా. ఈ లోపల బయట ఆడుకుంటున్న పిల్లోడు పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ డాడీని గట్టిగా ఇలా కౌగులించుకున్నాడు. ఆ కాళ్ళు ఇలా గట్టిగా పట్టుకుంటే ఆ కోపంలో ఉన్నారు వాళ్ళు, చాలా కోపంలో ఉన్నారు. ఆ ఇంట్లో ఆర్గ్యుమెంట్ ఏదో జరుగుతుంది. ఆ పిల్లోడిని ఇలా చేత్తో ఇలా లాగి కాలుతో ఒక్క తన్ను తన్నేసాడు. వాడు వెళ్ళిపోయి గోడ కొట్టుకున్నాడు. స్పాట్లో చచ్చిపోయాడు. అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ పిల్లోడిని కొట్టాలని కాదు, లేకపోతే చంపాలని తన ఉద్దేశమే కాదు అసలు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ అంతటి ప్రభావం, ఈ కోపమంతా ఒక్కసారి ఆ పిల్లోడి మీద పడిపోయింది. చిన్నదానికే విసిగిపోతుంటాం మనం కదా. కానీ చేయొద్దన్నదే మళ్ళీ చేస్తున్నాం. దేవునికి ఇష్టం లేనిదే మళ్ళీ చేస్తున్నావు. దేవుని సన్నిధిలో ఉంటున్నావు, దేవుని బిడ్డనని చెప్తున్నావు, మళ్ళీ దేవుడికి ఇష్టం లేనిదే మళ్ళీ చేస్తున్నావు. అందుకే బైబిల్ ఆ తరము వారి వల్ల నేను విసిగిపోయాను. అసలు వాళ్ళు నా రాజ్యంలోకి ప్రవేశించడానికి వాళ్ళు పనికిరారు. అసలు వాళ్ళ కానాన్లో ప్రవేశింప చేయనని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ ప్రవర్తన దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉందా, దేవుని విసిగించేది? నీ ప్రవర్తన విధానం రోజు రోజుకి నిన్ను దేవునికి దగ్గరగా నడిపించేదిగా ఉందా, రోజు రోజుకి దేవునికి దూరం చేసేదిగా ఉన్నదా? ఒకసారి పరిశీలన. సౌలు రాజు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 2 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. 2 సంవత్సరాలు 38 ఏండ్లు దేవుణ్ణి విసిగించాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 ఏళ్ళు. బైబిల్ చెప్తుంది, నేను విసర్జించిన సౌలు అతడు, నేను అతన్ని విసర్జించాను, అతడు లోబడనొల్లని వాడు. అతని కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు, అతని కోసం నువ్వు ప్రార్థన చేసినా నేను వినను. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం పైకి దేవుని బిడ్డలు మనం చెప్పుకొని తిరగటం కాదండి.
దేవునికి మనకు అసలు సంబంధం ఉందా లేదా? దేవుడు మనకు దగ్గరగా ఉంటున్నాడా? రోజు రోజుకి మన క్రియలను బట్టి దూరం అయిపోతున్నాడా? ఒకసారి పరిశీలన చేస్తాం. సౌలు రాజు జీవితాన్ని మనం పరిశీలన చేసినది తన మార్పు లేని హృదయముతో, కఠినమైనటువంటి హృదయముతో ఉండటం ద్వారా పూర్తిగా దేవుడిని కోల్పోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఇది సంసోను గురించి రాయబడిన మాట. ఒక వేశ్య చేతిలో ఉన్నాడు. ఆమె ప్రతిరోజు నీ బలం ఎక్కడుంది, నీ రహస్యం ఎక్కడుందో చెప్పంటుంది. అతను చెప్పకూడదు, దేవునికి మాట ఇచ్చాడు అన్నమాట, చెప్పకూడదు. కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామంటే ఆమె మళ్ళీ అదే మొదటికి వచ్చేస్తుంది. చూసి 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 విసిగిపోయి, బైబిల్ చెప్తుంది తన ప్రాణము విసిగి చావగోరి, సరే చచ్చిపోతే చచ్చిపోయానులే చెప్పేద్దాం, చచ్చిపోతే చచ్చిపోయానులే చెప్పేద్దాం అనుకొని తను చెప్పుట ద్వారా మహాబలవంతుడు, కారణ జన్ముడు, ఇశ్రాయేలీలను సంరక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, అంతటి బలవంతుడు ఎలా బలహీనుడైపోయాడండి? అంతటి బలవంతుడు ఎలా బలహీనుడైపోయాడంటే విసిగిపోయాడు. ఒకసారి ఆలోచించాడు. సంసోను విసిగిపోవుట ద్వారా దేవుని ఏర్పాటును కోల్పోయాడు, శపితమైనటువంటి మరణాన్ని పొందాడు, శత్రువుల చేతిలో చనిపోయాడు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. సంసోను తనకు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ విషయాన్ని చెప్పాడు. నీ విషయమై దేవుడు విసిగిపోతే నువ్వేమైపోతావు? ఒకసారి ఆలోచించు. అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం అణుచుకొని అణుచుకొని విసిగిపోయాను. చాలు చాలు చాలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట చూడండి. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను. అమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. అణుచుకొని 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 నా కోపాన్ని అణుచుకొని అణుచుకొని విసిగిపోతున్నాను, ఓర్చుకొని ఓర్చుకొని విసిగిపోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంత మటుకు నువ్వు దేవుని సంతోషపరిచేటటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావు? దేవుని విసిగిస్తూ ఉంటే నీ జీవితం ఎప్పటికైనా దేవుని కార్యాలు చూడగలవా? ఒకసారి మనం పరిశీలన చేస్తాం. నీ హృదయం ఆయన ఎదుట సరిగా ఉన్నదా లేదా? ఎప్పుడైతే నీకు దేవుడు కావాలి అనుకుంటే నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉందా లేదా పరిశీలన చేసుకో. అయ్యా, నాకు దూరంగా ఉండొద్దు, నాకు దూరంగా ఉండకము, శ్రమ వచ్చింది, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకు దూరంగా ఉండొద్దు అని దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరని దావీదు తెలుసు. అందుకే బైబిల్ చెప్తుంది దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి మరి దేవుడు దావీదుని గురించి చెప్పినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు చాలామంది దేవుని కోల్పోవడానికి కారణం ఏమిటి? 138వ కీర్తన
6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఒకసారి చూడండి. ఆ, ఆ. ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగు. దీనులను లక్ష్యపెట్టును, కానీ గర్విష్ఠులను చూస్తాడు, కానీ గర్విష్ఠులు దూరం నుండి లక్ష్య పెడుతూ ఉంటాడు. దీనులకు దగ్గర ఉంటాడు, గర్విష్ఠులకు దూరంగా ఉంటాడని అర్థం. ఆయన సన్నిధిలో ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఈరోజు చాలా మంది దేవుడిని కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? గర్వం. ఏం చెప్పండి? గర్వం. గర్విష్ఠి ఎలా ఉంటాడంటే, గర్విష్ఠికి కొమ్ములు ఉంటాయి, మనకు కనబడవు కానీ, పైకి కనబడవు కానీ కొమ్ములు ఉంటాయి. కళ్ళు కూడా నెత్తి మీద ఉంటాయి. ఏమండి? గర్వం వచ్చిన తర్వాత దేవుడు కూడా గుర్తురాడు. గర్వం ఎప్పుడొచ్చిందో పోయే కాలం దగ్గరకు వచ్చిందని అర్థం. బైబిల్ చెప్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడు. అంటే పోయే కాలం దగ్గరకు వచ్చిందని అర్థం. గర్వం దేన్ని బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తానంటాడు భక్తుడు. ఐగుప్తీలట గుర్రాలు రథాలు బాగా తయారు చేస్తారండి. ఐగుప్తు గుర్రాలంటే మంచి పేరుంది. ఏ దేశస్థుడైనా ఒక మంచి గుర్రం కావాలంటే ఐగుప్తు గుర్రాన్ని తెచ్చుకున్నాడంటే చాలా పేరు వస్తుంది అనమాట. ఆ కాలంలో అలా ఉండేది. చూడండి, మొన్న యూట్యూబ్లో నేను ఒక బైక్ చూశాను. ఒక బైక్ వచ్చి దాని కాస్ట్ 32 లక్షలు. బైక్ కాస్ట్ వచ్చి 32 లక్షలు అంటే మనం మామూలుగా కష్టపడుకునే వాళ్ళకి 32 బైకులు వచ్చినట్టే. ఒక్క బైకే 32 లక్షలు అంటే చెప్పుకుంటారు దాన్ని. అది అబ్బా ఎంత ఖరీదని. ఐగుప్తు గుర్రం అంటే అంత అంత పేరండి. ఐగుప్తు దేశం నుంచి తెచ్చుకున్న గుర్రాలు రథాలు ఉంటే యుద్ధానికి వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే శత్రువు అక్కడ ఉంటాడు, వీళ్ళు ఎప్పుడో ఆ గుర్రంతో ఎప్పుడో చెప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, అంత స్పీడ్గా వచ్చి ఆ యుద్ధంలో వాళ్ళు గెలుస్తారనమాట. అది వాళ్ళ ధైర్యం. అయితే పిల్లారా, కాలి నడకన వెళ్తున్నటువంటి ఇశ్రాయేలీని పట్టుకోలేకపోయినాయి ఆ గుర్రాలు. ఇశ్రాయేలీలు కాలి నడకతోనే వెళ్ళారు, ఐగుప్తు గుర్రాలు రథాలు కూడా వారిని పట్టుకోలేకపోయినాయి. అందుకనే కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. దేవుడు లేకపోతే అంత గొప్ప గుర్రాలైనా అంత గొప్ప రథాలైనా కూడా వాటి వలన ఎలాంటి ప్రయోజనము లేదు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? గర్వించడానికి ఏముందండి? దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావు? గర్వించడానికి ఏముంది? బయట నీకు మంచి పేరు ఉండొచ్చు, దేవుని మందిరం బయట గొప్ప ధనవంతుడు అవ్వచ్చు, మందిరంలోకి వచ్చిన తర్వాత అందరూ ఆయన పిల్లలమే. ఆమేన్. మందిరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేనంటే ఏంటో తెలుసా, నేను ఎంత గొప్ప తెలుసా అనే మాట మందిరంలోకి వచ్చిన తర్వాత రాకూడదు. ఎందుకంటే మనం అందరము ఆయన పిల్లలము. ఏదైతే నీకు ఎక్కువ ఉందో, గొప్ప పేరు ఏదైతే ఉందో, ఘనత ఏదైతే ఉందో, అదంతా ఆయన వలన కలిగింది అని నువ్వు గ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా. మహామహులు, గొప్ప గొప్ప ధనవంతులు ఊరికినే మట్టిలో కలిసిపోయారు. చిన్నప్పుడు బాగా గుర్తు, ఒక బస్సు మా ఊరి దగ్గర వాగులో పడిపోయి 18 మంది చచ్చిపోయారు. ఒక ఆయన మాత్రం నూకలు మూట కట్టుకుని వెళ్తున్నాడు, ఆయన బతికేది. అండి, ఆ శవాలు చాలా రోజులు దొరికినాయి.
చాలా రోజులు దొరికినాయి. ఒక శవం ఎక్కడో చెట్లు అక్కడక్కడ దొరికినాయి చాలా రోజులు. వాళ్ళందరూ గొప్ప గొప్ప ధనవంతులు చచ్చిపోయారు. కానీ నూకల మూట తీసుకొని వెళ్ళేవాడు చెప్పలేం. కరోనా వచ్చింది, ఎంతమందిని పట్టుకెళ్ళిపోయిందో తెలియదు. కానీ ఈరోజు సజీవులుగా ఉన్నామంటే వారికంటే గొప్పవారమని కాదు, కానీ గొప్ప దేవుడను కలిగి ఉన్నామని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడను కలిగి ఉన్నావా? దినదినము కోల్పోతున్నావా? ఈరోజు సూటిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ క్రియలను బట్టి ఒక్కోసారి నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను. నీ క్రియలు సరిగా ఉంటే నేను నీ దగ్గర ఉంటాను, నీ క్రియలు సరిలేకపోతే నేను దూరంగా ఉంటాను. ఎప్పుడు దగ్గరే ఉంటాను అనుకుంటున్నారా? దగ్గరుండే దేవుడిని మాత్రమే కాదు, దూరంగా ఉండే దేవుడను కూడా అని ఆయన మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. కనుక ఆయనను సంపాదించుకోగలిగేటట్లుగా మన ప్రవర్తన విధానం ఉందా? నీ హృదయం ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండేటట్లుగా చూడండి. దీన మనసు కలిగిన వారికి ఆయన దగ్గరగా ఉంటాడట, గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉంటాడు. దేన్ని బట్టి నువ్వు దేవుణ్ణి కోల్పోయావు? నీ గర్వమే, నీ పాపం, నీ అపరాధం, నీ చెడుతనం రోజు రోజుకి దేవుడు నీకు దూరం అయిపోయేటట్లుగా చేస్తుంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, 34వ కీర్తన 18వ వచనంలో మాట చదువుదాం. చూడండి, 34వ కీర్తన. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయం గల వారికి, వినండి, విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మాకు మందిరం చుట్టూ చెరుకు తోటలే, చెరుకు బాగా పండిస్తారు. మన మందిరం దగ్గర 3-4 బెల్లం కష్టర్లు కూడా ఉన్నాయి. సరిగ్గా ఆ సీజన్ టైం వస్తే అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాను. అక్కడే బెల్లం తుమ్మలు కూడా కొనుక్కొని తీసుకొస్తూ ఉంటాను. అది మీకు తెలుసో లేదో, మీరు ఎప్పుడు రాలేదు కాబట్టి మీకు తెలియదు. చాలా రకాలైనటువంటి చెరుకులు ఉంటాయి. ఇప్పుడు మనకి గుంటూరులో దొరికే వేరు, మాకు అనకాపల్లి దొరికే చెరుకు వేరు, తర్వాత పార్వతీపురం ఆ ఏరియాలో దొరికే చెరుకులు కూడా వేరు. సుమారు 80 రకాల చెరుకులు ఉన్నాయి. చెరుకులు రకాలు, కొన్ని రకాల చెరుకులు ఈ భూసారాన్ని బట్టి చాలా హైట్, ఒక 10 అడుగులు 15 అడుగుల హైట్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఏదైనా చెరుకుని కషర్లో పెట్టాలంటే ఏం చేయాలంటే విరవాలి. ఏం చేయాలి? విరవాలి. మరి విరిగిన మనస్సు, నలిగిన హృదయం అని ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే విరగొట్టాలి. ఫస్ట్ కషర్లో పెట్టాలంటే ఏం చేయాలి? విరగొట్టాలి. తర్వాత కషర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? విరిగి నలిగినప్పుడు ఏం జరుగుతుంది? అందులో ఉన్న రసమంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ రిపేర్ చేసి ఆ రసాన్ని మళ్ళీ అందులో పెట్టగలమా? చాలా మంది దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే చెరుకు గడల్లాగా అలాగే వస్తారు, ఏ మాత్రం నలగకుండా మళ్ళీ అలాగే, ఒక్క చుక్కు కూడా బయటికి. వాళ్ళకి నొప్పి తగలకుండా వాక్యం చెప్పాలి. వాళ్ళకి నొప్పి తగిలేటట్టు వాక్యం చెప్పాడు, వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. ఆమె చాలా సీరియస్ అయిపోయింది ఒకసారి. ఈరోజు వాక్యం అంతా నా గురించి, నాకు తెలియదు అది అలాగా. నేను వాక్యం చెబుతుంటే ఆమెకే తగిలింది అంటున్నాను, నాకు తెలియదు. తర్వాత నేను అన్నాను, మరి దేవుడు నేను ప్రేమిస్తున్నట్టున్నాడమ్మా, అందుకే నీకే తగిలి ఉంటుంది. ఎంత అదృష్టం దేవుడు మాట్లాడటం. చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకంటే ఏ వాక్యం తీసుకున్నా ఎవరికి వారికే నాది 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 అనిపించేటట్లుగా దేవుడు మాట్లాడగలడు. ఈ వాక్యం నాది,
ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని ఏ వాక్యం తీసుకుని అందరికీ వారికి తగిలేటట్లుగా దేవుడు మాట్లాడగలడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మీరు చాలా మంచోళ్ళు, మీలాంటి సంఘం అసలు ఎక్కడా లేదు, పరలోకంలో మీది రిజర్వేషన్ అయిపోయింది, ఇక మీరే, మీ తర్వాత ఇంకెవరైనా, ఇలాంటి ప్రసంగం ఎంత బాగుంటుందండి. అసలు నొప్పి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇది ఒక రకమైనటువంటి భక్తి, ఒక రకమైన భక్తి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, కంజరు తీసుకొని ఇస్సిరి కొడితే ఎవరికి కంజరు తగిలిందో మళ్ళీ వాళ్ళే లెగిసి వచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు. అలాంటి కఠినమైన భక్తి ఈ కాలంలో నేర్పగలమా? ఏమండి చెప్పండి. ఈ కాలంలో అలాంటి కఠినమైన భక్తి నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? నేను కొంతమంది వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి దేవుడు కావాలి. వాళ్ళు దేవుడు నీతిమంతులు, గద్దించుట నాకు తైలాభిషేకం, వారు కొట్టుట నాకు మేలు, వారు గద్దించుట నాకు తైలాభిషేకం అని ఆ కోవకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యా నన్ను గద్దించండి, ఒక దెబ్బ కొట్టైనా నన్ను దారిలో పెట్టండి సార్ అనేటటువంటి విశ్వాసులు కూడా ఉండేవాళ్ళు. కానీ కాలం రాను రాను అలాంటి వాళ్ళు మరుగైపోయారు. అండి అలాంటి వాళ్ళు మరుగైపోయి, పాస్టర్ గారే ఈరోజు చాలమ్మా వాక్యం ఇంక 2 మాటలు చెప్పమంటారా? చాలా ఓకే, చాలా ఉన్నారు. అయ్యగారికి కూడా వాక్యం ఏం చెప్పాలి, ఎంతసేపు చెప్పాలనేది పర్మిషను వాళ్ళే ఇచ్చేటట్లుగా కొన్ని సంఘాలు పూర్తిగా దయ్యం స్వాధీనంలో ఉండి నడిపించబడుతుంది. దైవజనుడు బోధ, నువ్వు వెళ్ళు, ఆహాబ్ మంచం మీద పడుకొని ఉన్నాడు, మంచం మీదే ఉండగానే చచ్చిపోతావు, మంచం కూడా దిగవని చెప్పిరాబో అని దేవుడు చెబితే ఏలియా వెళ్ళి, ఆహాబు రాజా పడుకున్నావా, నువ్వు మంచం దిగవు, మంచంలోనే చచ్చిపోతావు అని చెప్పమన్నాడు దేవుడు అని చెప్పేసి బయటకు వచ్చాడు. చెప్పమన్నది దేవుడు, చెప్పమన్నది సూటిగా చెప్పటమే అపోస్తలుల బోధ. ఆమేన్. హల్లెలూయా. అడుగుతారా, పాస్టర్ గారు ఏంటండి ఈ వాక్యం నా కోసం చెప్పారని? నా కోసమే ఈరోజు దేవుడు మాట్లాడాడని సంతోషించాలి. ఆమేన్. నాతోనే దేవుడు మాట్లాడాడని ఒకసారి వాక్యం చెబుతుంటే వెనక నుంచి ఒక ఆమె గట్టిగా అరుస్తుంది, అయ్యగారు